ఇప్పటికైనా మేడం ముందు నిజం ఒప్పుకో, లేదంటే ప్రాజెక్ట్ పేరుతో పబ్లిక్ని మోసం చేయాలని చూస్తున్నావని నిన్ను జైలుకి పంపించాల్సి వస్తుంది. ఏంటి సింధు, ఏంటి నువ్వు మాట్లాడేది? నా తమ్ముడు భార్య కదా అని ఇందాక నుంచి ఊరుకుంటున్నాను. ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నా భార్య పబ్లిక్కి మంచి చేయాలని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుందే తప్ప మోసం చేయాలని కాదు. ఇంకొక మాట మధు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోని చెప్తున్నాను. తేజ, నువ్వంటే ఒకప్పుడు నాకు మంచి రెస్పెక్ట్ ఉండేది. కానీ నువ్వు కూడా నీ భార్యతో కలిసి ఈ పాపంలో పాలు పంచుకుంటున్నావని తెలిసిన తర్వాత నువ్వంటేనే అసహ్యం వేస్తుంది. ఈ ఇష్యూలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే నీకేం మంచిది. లేదంటే నీ భార్యతో పాటు నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మేడం, నిజంగా ఈ ప్రాజెక్ట్లో ఏ ఫ్రాడు లేకపోతే మరి ఈ జర్నలిస్ట్ స్వాతి మీద ఎందుకు వీళ్ళు అటాక్ చేస్తారు మేడం? ఒక్కసారి ఆలోచించండి. సింధు, నిజంగా ఈ ప్రాజెక్టులో తప్పులు జరుగుతున్నట్టు నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్లుంటే చూపించమని నీకు ఇంతకు ముందే చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు కూడా ఎవిడెన్స్ లేకుండా స్వాతిని తీసుకొచ్చి ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదు. మేడం, ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలని చూసినందుకే స్వాతిని రౌడీలతో చంపాలని చూశారు. ఇంతకన్నా పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి మేడం? లేదు, నాకు పేపర్ ఎవిడెన్సే కావాలని మీరంటే నేనేమి చేయలేను మేడం. ఒక మనిషి ప్రాణాన్ని మీ ముందు సాక్ష్యంగా నిలబెట్టాను. ప్రాణం కన్నా గొప్ప సాక్ష్యం ఈ ప్రపంచంలో లేదు మేడం. ఈ ప్రాజెక్ట్ అంతా ఒక మాయ, మోసం, పెద్ద స్కామ్ మేడం. ఈ విషయం మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి మేడం. ఈ సింధు, మేడంని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయకు. ప్రాజెక్ట్లో లేని ఫ్రాడ్ ఉందని ఇదంతా స్వాతిని అడ్డం పెట్టుకొని నువ్వే చేసి అదంతా నేను చేపిస్తున్నానని మా మీద నువ్వు లేనిపోయిన నిందలు వేస్తున్నావని ఎందుకు అనుకోకూడదు? నువ్వేంటి అన్నది, నీకు ఈ పొలిటీషియన్కి మధ్య ఏం జరుగుతుందో, మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఎవిడెన్స్లు కావాలా? చూపించమంటావా? ఇప్పుడే చూపిస్తాను. చెప్పు. ఏం సార్, మీరేం మాట్లాడరే? సైలెంట్గా ఉన్నారేంటి? ప్రాజెక్ట్ అనేది మీకు సంబంధించిన విషయం. నేను ఓన్లీ ఇక్కడికి గెస్ట్గా వచ్చాను. మీ మధ్యలోకి నన్ను లాక్కండి. మీరు చూసుకోండి ప్లీజ్. మేడం, ఈ ప్రాజెక్ట్ ఆపితే నాకేం లాభం వస్తుంది? ఈ ప్రాజెక్ట్లో నాకు పెట్టుబడి గాని, నాకు షేర్లు గాని ఉన్నాయా? ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే నాకు డబ్బులు పోతాయి అనుకోవడానికి మీరే చెప్పండి మేడం. ఈ ప్రాజెక్ట్ జెన్యూన్గా జరిగితే నా కుటుంబానికి, నా భర్త కంపెనీకే కదా మేడం బెనిఫిట్. నా భర్తకి మంచి జరుగుతుంది అనిపిస్తే ఈ ప్రాజెక్ట్ని నేనెందుకు అడ్డుకుంటాను చెప్పండి? ఈ ప్రాజెక్ట్ అంతా ఫ్రాడ్ మేడం. ఎన్నో వందల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు రోడ్డున పడతారు మేడం. వాళ్ళ ఉసురు మీకు, యష్కి, నా కుటుంబానికి తగలకూడదని ఆపాలని ప్రయత్నిస్తున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, ప్లీజ్ మేడం, ఈ ప్రాజెక్ట్ని చెయ్యొద్దు మేడం. ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ మేడం, ప్లీజ్ మేడం, దయచేసి నా మాట నమ్మండి. మేడం, సింధు మాటలు మీరేం పట్టించుకోవద్దు మేడం. మొదటి నుంచి సింధుకి ఈ ప్రాజెక్ట్ అంటేనే నచ్చదు. కోడలిగా, భార్యగా ఈ సింధు మైండ్లో స్థానం కోల్పోయింది మేడం.
పెద్ద కోడలిగా నేను ఆ ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాను అన్న అసూయతో ఈ ప్రాజెక్టు సక్సెస్ చేసి మా మరిది గారిని గెలిపించి మా అత్తింటి పరువుని నిలబెడతానన్న ద్వేషం మేడం తనకి. తనకి దక్కని పేరు కీర్తి నాకు దక్కకూడదన్న పగ మేడం. అందుకే ఇలా పాపిష్టి అబద్ధాలన్నీ చెప్పి మీ మనసు మార్చాలని చూస్తోంది. అవును మేడం, సింధు బుద్ధి మంచిది కాదు కాబట్టే మా తమ్ముడు తన మెల్లో కట్టిన తాళిని తనే తెంచేశాడు. సింధు ఇలాంటి పాడు ఆలోచనలు చేస్తుందని తెలిసే మా అమ్మ తనని కోడలుగా ఒప్పుకోకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది. సింధు మాటలు మీరు అస్సలు నమ్మకండి, అస్సలు నమ్మకండి. మేడం రండి మేడం, ముందు మనం భూమి పూజ స్టార్ట్ చేద్దాం. రండి రండి మేడం. ఆగు. నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను. మేడం 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 ప్లీజ్ మేడం ఆగండి మేడం, వెళ్ళకండి మేడం. నేను చెప్పేది వినండి మేడం, దయచేసి నేను చెప్పేది వినండి మేడం. ఎవ్వరు చెప్పినా నా నిర్ణయాన్ని మార్చుకోలేను మధు, అర్థమవుతుందా? మేడం అయ్యో మేడం, అలా అనకండి ప్లీజ్ మేడం. మా మధు మనసు చాలా మంచిది మేడం, తను అలా మోసం చేసే మనసు కాదు మేడం. ఈ సింధు మాటలు మీరు అస్సలు నమ్మొద్దు మేడం, ప్లీజ్ మేడం. ఈ ప్రాజెక్ట్ ని ఇలా మధ్యలో ఆపేయద్దు మేడం, Please, madam. ప్లీజ్ మేడం. చూడండి తేజ, దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని వయసులో నేను లేను. దయచేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే యశ్ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి, అప్పుడు మాట్లాడతాను. అయ్యో, మేడం మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం please, ఆగండి మేడం. మేడం. ఏ సింధు, నేను ఊరికే వదిలిపెట్టను, నేను ఊరికే వదిలిపెట్టను. అందరి ముందు నా పరువు మర్యాద మొత్తం మంట కలిపావు. నీ అంత తేలుస్తానే. నా కలల్ని ఆశల్ని నా లైఫ్ గోల్ని అన్నింటినీ సర్వనాశనం చేసేసావు కదే. చూస్తాను నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తాను. ఏయ్, నేను కాదు, ముందు అసలు నీకంటూ ఒక బతుకనేది ఉందో లేదో చూసుకో. ఈ క్షణం నుంచి నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నువ్వేంటి అన్నది ఇక్కడ ప్రూవ్ చేశాను. ఇంట్లో అత్తయ్య ముందు కూడా నీ నిజ స్వరూపం బయట పెడతాను. పదస్వాతి వెళ్దాం. తేజ, ఆ సింధు కంటే ముందే మనం ఇంటికి వెళ్ళాలి. త్వరగా వెళ్దాం పద. అలాగే మధు, పద. అమ్మయ్యా, నేను సేఫ్. స్వాతిలాగా నేను వీళ్ళకి దొరకలేదు. దొరుకుంటే నన్ను ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు. సార్ సార్ ఏంటి సార్, ఏంటి అలా స్టన్ అయిపోయారు? ఎందుకు అలా పిచ్చి చూపులు చూస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందని వచ్చాను. అసలు ఏం జరిగింది? మధు తన మొగుడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఆశపడ్డమే తప్ప నాకు అవకాశం మాత్రం దొరికి చావడం లేదు. ఏం చేస్తాం సార్, ప్రాప్తం లేదనుకోవటమే. పదండి సార్, పోదాం. పదండి పదండి రండి.